ప్రభునేసు క్రీస్తు నామమునకే మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలను మనం చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం. ఇజ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రాకారము గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయుల ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు వింటివి కదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసేదము. మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయేలు ప్రజలందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు? ఇజ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రాకారము గల గొప్ప పట్టణములను నువ్వు స్వాధీనపరచుకోవడానికి యోర్దానును దాటబోచున్నావు. అంటే ఇప్పటి వరకు వీళ్ళు ఎక్కడున్నారు? యోర్దాను యువతలే ఉన్నారు, ఇంకా వెళ్ళలే. ద్వితీయోపదేశ కాండం అయిపోయేంత వరకు వీళ్ళు యోర్దాను యువతలే ఉంటారు కదా. అయితే యోర్దాను యువతలో ఉన్నారు. ఇప్పుడు యోర్దాను దాటి వాళ్ళు స్వాధీనపరచుకోబోయే దేశం గురించి 8వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు? అక్కడ ఉన్న జనములు బలము గల వాళ్ళు, నీకంటే గొప్ప బలము గల వాళ్ళు కదా. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు కూడా వెళ్ళి చూసి వచ్చింది. ఏం చెప్పారు? చాలా బలవంతులు, చాలా ఎత్తైన వాళ్ళు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నామని చెప్పారు. నిజమే, వాళ్ళు చూసి చెప్పింది నిజమే. అయితే నీకంటే గొప్ప బలము గల జనములున్నారు. అంతేకాదు ఆకాశం అంటే ప్రాకారము గల గొప్ప పట్టణాలు అక్కడ ఆల్రెడీ కట్టున్నాయంట కదా. ఈరోజు మనం అనుకుంటున్నాం, అబ్బో ఎంత పెద్దగా ఉంది బిల్డింగ్ అని. కానీ అప్పటికే వాళ్ళు ఎటువంటి బిల్డింగ్లు కట్టారంట అక్కడ? ఆకాశమునంటే ప్రాకారాలు గల పురాలు, అంటే అంత ఎత్తైన కొండల పైన ఇంకా అంత ఎత్తైన ప్రాకారాలు గల పట్టణాలు అప్పటికే వాళ్ళు కట్టారంటే వాళ్ళకి కూడా ఎంత జ్ఞానం ఉంటుంది చెప్పండి. అప్పటికి వాళ్ళు అందులోనూ వాళ్ళు ఎవరు? బలవంతులుగా ఉన్నవాళ్ళు కాబట్టి, బలిష్ఠులుగా ఉన్నవాళ్ళు. అందుకనే అటువంటి ఆ పట్టణాలని, ఆ జనాలని నువ్వు స్వాధీనం చేసుకోవడానికి యోర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు. యేసు ప్రభుల వారు అక్కడ దేవుడు, యెహోవా దేవుడే సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఏమని? గొప్పోళ్లే వాళ్ళు, చాలా గొప్పగా ఉన్నవాళ్ళు, ఉన్నత దేహులు, మంచి ధనవంతులు, ఉన్నత దేహులు, గొప్పవాళ్ళు. నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అంటే ఆల్రెడీ వీళ్ళకు కూడా తెలుసు అనాకీయులు అనే వాళ్ళు ఎలాగుంటారు అని. అనాకీయుల గురించి ఏం సామెత ఉందంట? అనాకీయుల ఎదుట ఎవరు నిలవగరు అను మాట నువ్వు విన్నావు కదా. అంటే ఆల్రెడీ చుట్టుపక్కల దేశాలలో ఏ మాట ఉంది? బాబో, ఈ అనాకీయుల దగ్గర ఎవ్వరూ నిలబడలేరు, వాళ్ళని ఎవ్వరూ జయించలేరు, వాళ్ళని ఎవ్వరూ గెలవలేరు, అసలు వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు అనే ఒక సామెత నానుడిలో ఉందంట ఆల్రెడీ అక్కడ. అందుకని అనాకీయులు అంటేనే బలం, అంటే వాళ్ళు అంత బలవంతులు కాబట్టి ఆ దినమున ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారు? వేగు చూడడానికి వెళ్ళొచ్చిన వాళ్ళు భయపడిపోయి బలహీనపడిపోయారు. ఆ మాట నిజమే. వాళ్ళు బలవంతులే, ఉన్నత దేహులే, ఎత్తైన వాళ్లే, వాళ్ళ ముందు ఎవరు నిలబడలేరు అన్న మాట కూడా నిజమే. అయితే దేవుడు వీరి పక్షంగా ఉన్నాడు అన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. అందుకనే ఇప్పుడు వాళ్ళ ఎదుట ఎవరు నిలబడలేరని చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడంట. ఎవరు నడుస్తున్నారు? ఇజ్రాయేలు సైన్యములకి ముందు ఎవరు నడుస్తున్నారు? వారి దేవుడైన యెహోవా. ఎలా నడుస్తున్నాడు? దహించు అగ్ని వలె వాళ్ళకి ముందు నడుస్తూ ఉన్నారు, వాళ్ళ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనాలి కదండి. ఒక దహించు అగ్నిలాగా దేవుడే వారి ముందు నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ముందు వీరిని ముట్టుకోవాలి అంటే ఎవరిని దాటి రావాలి? వాళ్ళు ఆ దహించు అగ్నిని దాటి రావాలి. అవునా? ఒక అగ్ని దహించే అగ్నిలాగా మండుతూ ఉంటే ఆ అగ్నిలో వాళ్ళు నిలవగలుగుతారా చెప్పండి? అసలు ఆ అగ్నిని దాటి వాళ్ళు ఇజ్రాయేలు ప్రజలను ముట్టుకోగలుగుతారా? అది వీళ్ళు ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు వారి ముందర నడుస్తున్న దహించు అగ్ని అయిన దేవుని వైపు చూడాలా కదా. ఆ దేవుని వైపు వారు చూడట్లే. ఎవరి వైపు చూస్తున్నారు? వాళ్ళు
ఆ యొక్క బలవంతులైన వారి వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దినమున నేడు నీవు తెలుసుకోవాల్సిన విషయం, నేడు మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు దహించు అగ్నిగా మన ముందు నడిచే దేవుడు. అది ఎంత బలమైన సమస్య అయినా పర్వాలేదు, ఎంత ఎత్తైన సమస్య అయినా పర్వాలేదు, అసలు ఆ సమస్యను ఎవరు జయించలేదు, అసలు జయించబోరు అన్న ఒక సామెత ఉన్నా పర్వాలేదు. ఇంతవరకు ఎవ్వరూ జయించలేదేమో, కానీ దహించు అగ్ని అయిన దేవుడు మన ముందు నిలబడి ఉన్నాడు, మన ముందు నడుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము జయించగలము అని మనం అర్థం చేసుకోవాలి, మనం తెలుసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, అందరు చెప్పినవి విని బాబు ఇంతవరకు ఆ సమస్య పైన ఎవరు జయం పొందుకోలేదనగానే ముందు మనకేమొచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. భయం వచ్చేసేసి బాబు ఆ సమస్యని మనం ఎలా జయించాలి అని మనమే యుద్ధం చేస్తున్నట్టుగా మనం భయపడిపోతాం. కానీ అక్కడ వాక్యంలో ఏమనుంది, మీ ముందర నడుచువాడు మీ దేవుడైన యెహోవా, ఆయన దహించు అగ్నిలాగా ఉన్నాడు. ఆ అగ్ని ముందు ఏ శత్రువులు కూడా నిలబడలేరు. కాబట్టి ఆయనే ఏం చేస్తాడంట, వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కూలద్రోస్తాడు. అంటే అంత ఎత్తైన వారిని ఏం చేస్తాడు, మనం అంత ఎత్తైన వాళ్ళతో యుద్ధం చేయలేం కదా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, వాళ్ళని బలహీనపరిచి నశింపజేసి ముందు కింద పడేస్తాడంట. అప్పుడు మనం వెళ్ళి కింద పడ్డోళ్ళ మీద వెళ్ళి యుద్ధం చేసి గెలిచి మనం గెలిచామని సంకలు కొట్టుకుంటాం. ఏం చేస్తాం చెప్పండి, ఇప్పుడు ముందు వాళ్ళని కింద పడేసేది ఎవరు, ముందు. అందుకని అక్కడ వాక్యం ఏముంది చూడండి, ఒక్క పదాన్ని కూడా మనం మర్చిపోకుండా విడిచిపెట్టకుండా చదవాలి. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలదేవు. అంటే మన ముందు మోకాళ్ళింపజేస్తాడు దేవుడు. అది సమస్య కానివ్వండి, అంత బలవంతులు కానివ్వండి, ఏ శత్రువులైనా సరే మన ముందు మోకరింపజేసేటట్లు కూలదోస్తాడు దేవుడు. అప్పుడు యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేస్తావు. ఎప్పుడు మనం వెళ్ళగొడతాం వాళ్ళని, దేవుడు వాళ్ళని బలహీనపరిచి మన కాళ్ళ దగ్గర పడేసినప్పుడు అప్పుడు మనం వాళ్ళని తన్ని అవతలకి వేస్తాం. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మనమే ఇంతగా వాళ్ళని జయించేస్తాం, వెళ్ళగొట్టాం. అబ్బా ఈ సమస్య ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసి వెళ్ళగొట్టాను, ఎంత ఆల్రెడీ ప్రార్థనలు చేసి వెళ్ళగొట్టాను, ఎంత కన్నీరు గార్చి వెళ్ళగొట్టాను అని మనమే అనుకుంటాం. కానీ మన ముందు నడుచువాడైన దహించు అగ్ని అయిన దేవుడు ముందు ఆ సమస్యను బలహీనపరిచి మన ముందు పడేస్తాడు. అప్పుడు మనం దానిని సులువుగా జయించవచ్చు, మనము సులువుగా జయించవచ్చు. అందుకని మళ్ళీ ఏమంటున్నాడు, నేను వాళ్ళని ముందు కూలద్రోస్తా, అప్పుడు నేను నీతో చెప్పినట్లు నువ్వు వాళ్ళని వెళ్ళగొట్టి వేగమే త్వరగా వాళ్ళని ఏం చేస్తారు చెప్పండి, మీరు నశింప చేస్తారు. కాబట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశంలో స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకోవద్దు. మనం అనుకోకూడని చాలా ఉన్నాయి. అందులోనేమో 8వ అధ్యాయంలో కూడా ఏమనుకోవద్దు, నా సామర్థ్యము, నా బాహుబలము, నాకింత భాగ్యము అంటే ఇంత ఆస్తిని కానీ ఇంత స్థితిని కానీ నా సామర్థ్యముతో నా బాహుబలముతో సంపాదించుకున్నానని అనుకోవద్దు. ఇక్కడ ఏమనుకోవద్దు అంటున్నాడు, అంత పెద్ద సమస్యని కూకటి వేళ్లతోటి మనం వెళ్ళగొట్టినప్పుడు, ఆ సమస్య పైన మనం జయం పొందుకున్నప్పుడు మనం ఏమనుకుంటాం, నా నీతిని బట్టి దేవుడు నన్ను ఈ దేశాన్ని నాకు ఇచ్చాడు, ఈ స్థితిని నాకు ఇచ్చాడు అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే దహించు అగ్ని అయిన దేవుడు మన ముందు లేకపోతే అసలు ఆ సమస్యను చూసి ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలలో ఎంతమంది బలహీన పడిపోయి అక్కడ ఏం చేశారు, ఏడవడం ద్వారా వాళ్ళు అక్కడ నశించిపోయారు. అరణ్యంలో ఏం చేశారు చెప్పండి, నశించిపోయారు. దేవుడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాడు, మీరు ఆ సమస్యను చూసి ఆ బలవంతులను చూసి ఏడవడం ద్వారా మీరు ఆ దేశంలోకి ప్రవేశించారు. ఎందుకని, సమస్యను చూసి భయపడ్డోళ్ళు, సమస్యను చూసి భయపడ్డవాళ్ళు. కాబట్టి దేవుడు దహించు అగ్ని వలె మన ముందు ఉంటాడు. ఆయన మన ముందుండి సమస్యను బలహీనపరిచి ఆ సమస్య పైన మనం చాలా సులువుగా జయం పొందేటట్లుగా అన్ని పరిస్థితులను ఏం చేస్తాడంట, మనకు అనుకూలంగా మారుస్తాడు. మనం ఏమనుకుంటున్నాం, దేవుడు ఏం పని చేయట్లేదేమో, మనమే ప్రార్థన చేస్తున్నామని అనుకుంటాం కదండి. అనుకుని ఏం చేస్తాం, నా నీతిని బట్టే ఈ సమస్య, నేను ఇంత నీతిగా లేకపోతే ఈ సమస్య పైన ఎట్లా జయం పొందుకునేదాన్ని, ఇంత నీతిగా లేకపోతే నా ప్రార్థన ఎలా వినేవాడు దేవుడు, నేను నీతిగా ఉన్నాను, చాలా భయభక్తులు కలిగి ఉన్నాను, చాలా పరిశుద్ధంగా ఉన్నాను, కాబట్టే నా ప్రార్థనకు జవాబు దొరికింది. నాకు అంటే దేవుడు నాతోటి
మాట్లాడుతూ ఉన్నాడు అని మనం అనుకుంటూ ఉన్నామంట. అందుకని దేవుడు దహించు అగ్ని వలె మన ముందర ఉన్నాడు అని మరి మనం అర్థం చేసుకోవాలి. చూడండి, అంటే దేవుడు ముందు ఏం చేస్తాడంటే మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. మన ముందు ఆ పరిశుద్ధపరిచే క్రమములో ఆయన దహించు అగ్ని వలె ఆ అగ్నిలో శత్రువులందరినీ కూడా కాల్చివేసే దేవుడుగా ఉంటున్నాడు. నహుము గ్రంథంలో చూడండి ఒక మాట ఉంటుంది. నహుము గ్రంథము, నహుము ప్రవక్త రాసిన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. అది ఎక్కడుందో వెతుకుతున్నారా? మీకాకి హబక్కూకుకి మధ్యలో ఉంటుంది. మీకా తర్వాత హబక్కూకి ముందు 769. నహుము 1వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం అమ్మ. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. చాలు. ఇక్కడ చూడండి, నిజంగా దేవుడు శత్రువులను మనం జయించాలంటే దేవుని యొక్క ఉగ్రత ఆ శత్రువుల పైన ముందుగా ఎటువంటి ఉగ్రతను కుమ్మరిస్తాడంట? అసలు ఆయన ఉగ్రతను ఎవ్వరూ సహించలేరు. దేవునికి కోపం వస్తే, ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరిపైన దేవునికి కోపం వచ్చిందా లేదా? ఎందుకంటే 430 సంవత్సరాలు దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు, మారుమనసు పొందడానికి అవకాశము ఇచ్చాడు అక్కడ ఉన్న అమోరీయులకి, అన్ని జాతుల వాళ్ళకి. అయితే వారెవరూ కూడా మరి ఆ దేవుని తట్టు తిరగకపోగా హేయమైన కార్యాలు చేయడం వల్ల ఇజ్రాయేలు ప్రజల ద్వారా వాళ్ళని వెళ్ళగొట్టడానికి దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. అందుకని ఆయన ఉగ్రతను ఎవరు సహింపగలరు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలిగిన వాడెవడు? ఈరోజు యుద్ధం చేసేది మనమే, కానీ ఆ యుద్ధం ఎవరిది? దేవునిది యుద్ధం. వారిపైన కోపముతో మరి దేవుడు మండుతూ వారి ముందు మన ముందు నడుస్తూ ఉన్నప్పుడు ఆ కోపాగ్ని ఎదుట ఎవ్వరూ కూడా నిలవలేరు. ఆయన కోపం ఎలా ఉందంట? అగ్ని వలె పారుతుందంట. దేవుని కోపం ఎలాగా? ఆయన దహించు అగ్ని అని ఎందుకు పేరుందంటే ఆయన శత్రువులను తన అగ్నితోటి ఏం చేస్తాడు? కాల్చివేసే దేవుడు. అంటే కోపముతో, ఆయన కోపమే ఎటువంటిదంట? అగ్నిలాగా ఆయన కోపం పారుతూ ఉంటుందంట. ఆయన కోపం ఎటువంటిది? అగ్ని వలె ఆయన కోపం పారుతుంది. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలైపోతాయి. అంటే దహించు అగ్నిలాగా ఒక ఉగ్రముతో, కోపముతో ఆయన రగులుతూ మన ముందు వెళుతూ శత్రువులను ఏం చేస్తున్నాడు చెప్పండి? కొండలను కొడితే బద్దలైపోయినట్టు ఆ అగ్నిలో శత్రువులను బలహీనపరిచి వేసి మరి వారిని మన కాళ్ళ దగ్గర కూలద్రోసే దేవుడు. ఎప్పుడైతే ఆ సమస్య బలహీనమైపోతుందో మరి అప్పుడు మనము వేగమే వాళ్ళని నశింపచేస్తున్నామంట కదండి. ఈరోజు నిజంగా మరి మనం ఎంతో ప్రార్థనల ద్వారా కొన్ని భయంకరమైన సమస్యలపైన జయం పొందుకుంటున్నామంటే అది దేవుడు దహించు అగ్నిగా తన కోపాగ్నిని ఆ యొక్క సమస్య పైన కుమ్మరించడం ద్వారానే, ఆ కోపాగ్నితో ఆ సమస్యను బలహీనపరచడం ద్వారానే దాన్ని మనము జయించగలుగుతున్నాము. కానీ ఆయన సహాయము లేకుండా మనం ఏమీ చేయలేము. ఆయన సహాయము లేకుండా మనం ఏమీ చేయలేము. అందుకనే నువ్వు ఒకవేళ ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నాక వాళ్ళందరినీ వెళ్ళగొట్టాక ఏమనుకోకూడదు? నా నీతిని బట్టి నీ దేశాన్ని దేవుడు నాకు ఇచ్చాడని అనుకోకూడదు. దేవుడు ఆ దేశాన్ని ఇవ్వడానికి కారణం ఏంటి? ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొడుతున్నాడు. అసలు ముందు వాళ్ళని వెళ్ళగొట్టడానికి కారణం ఏంటి? దహించు అగ్నిలాగా వాళ్ళని తరమడానికి, వారిని బలహీనపరచడానికి, వారిని తరమడానికి కారణం ఏంటంట? వాళ్ళ చెడుతనము. ఎందుకంటే అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదని అక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఇక్కడ వారి యొక్క అక్రమము, వారి యొక్క పాపము పరిపూర్ణమైనప్పుడు ఆ కోపాగ్నిని దేవుడు వారి మీద కుమ్మరించాలి కదండి. ఆ కోపాగ్నిని దేవుడు వారి మీద కుమ్మరించాలి. ఎందుకంటే వారి చెడుతనాన్ని బట్టి దేవుడు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొడుతున్నాడు. కానీ మీరేదో మంచి వాళ్ళని, మనమేదో నీతిమంతులమని, మనమేదో ఆయన మాట వింటామని మన యొక్క భక్తిని బట్టి, నీతిని బట్టి దేవుడు ఆ యొక్క వాగ్దాన దేశాన్ని మరి మనకు ఇవ్వటం లేదు. ఆ వాగ్దానాలను మన జీవితంలో ఇవ్వటం లేదని అక్కడ మరి మాట్లాడుతూ ఉన్నారు. 5వ వచనం కూడా చూడండి. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొనుటకు నీ నీతినైనను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన
మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నారు. అక్కడ నా నీతిని బట్టి అని అనుకోవద్దు. నీవు వాళ్ళ దేశానికి వచ్చిన తర్వాత దాన్ని స్వాధీనపరచుకోవడానికి నీ నీతి, నీ హృదయ యథార్థత హేతువు కానే కాదు. నేను ఇంత యథార్థంగా ఉన్నాను కాబట్టి దేవుడు నాకు ఈ మంచి దేశం ఇచ్చాడు, ఇంత నీతిగా బ్రతికాను కాబట్టే ఈ దేశం నాకు ఇచ్చాడు అని అనుకోవడానికే లేదు. వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి ఆ దేశంలో నుంచి వాళ్ళని తరిమివేసి, అది మొదటి విషయము. రెండవది ఏంటి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ప్రమాణం చేశాడు. ఏమని? ఈ కనాను దేశాన్ని మీకు ఇస్తానని ప్రమాణపూర్వకంగా దేవుడు మరి వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ మాటను స్థాపించడానికి, ఆ మాటను నెరవేర్చడానికి, ఆ ప్రమాణంను నెరవేర్చడానికే వాళ్ళని నీ ఎదుట నుంచి వెళ్ళగొడుతున్నాడు. కాబట్టి మరి ఈ దినమున నా నీతి, నా యథార్థత, నా భక్తి అని ఈరోజు మనం అనుకోవడానికి వీల్లేదండి. ఈరోజు మన జీవితంలో ఎన్ని జయాలు పొందుకున్నా, మన ప్రార్థనలకి దేవుడు ఎంతగా జవాబు దయచేసినా, ఎంతగా మరి మనల్ని విడిపించినా, ఎన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేసినా నా నీతి, నా యథార్థత అని అనుకోవడానికి లేదు. ఏమనుకోవడానికి లేదు? నా భక్తి, నా ప్రార్థన అని అనుకోవడానికి లేదు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:8 చదవండి. కొరింథీ సంఘానికి, మన ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని. ఇప్పుడు దేవుడు మనకి వరం ఇస్తే జయం వస్తుంది. ఏం చెప్పండి? ఇప్పుడు దేవుని యొక్క కృపావరం అది. దేవుని యొక్క కృపావరాన్ని బట్టే ఈరోజు మన జీవితంలో అద్భుతాలు కానీ, ఆశ్చర్యకార్యాలు కానీ, మన ప్రార్థనలకి కానీ జవాబు దొరుకుతూ ఉన్నాయి. అందుకని ఏమంటున్నాడు? మళ్ళీ ఒకసారి చదవమ్మా. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఈరోజు ఆ శత్రువుల నుండి మనం రక్షణ పొందాము, ఆ సమస్యల పైన మనం రక్షించబడ్డాము, మన పాపము నుండి మనము రక్షించబడ్డాము అంటే దానికి ఏంటి కారణము? మొదటిది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా, రెండవది ఆయన కృప చేతనే. ఆయన కృప లేకపోతే, ఆయన యందు మనం విశ్వాసం ఉంచకపోతే ఏ సమస్యను జయించేవాళ్ళం కాదు. విశ్వాసం ఉన్నా ముందు ఆయన కృప ఉండాలి. ఏముండాలి చెప్పండి? అందుకే నేను చాలాసార్లు చెప్తా ఉన్నా, ఆయన కృప లేకపోతే మనం ఏమీ చేయలేం. ఆయన కృపను మర్చిపోతున్నాం. మనం ఏమనుకుంటున్నాం? నేను ఇంత భక్తిగా ఉంటున్నా, ఇంత నీతిగా ఉంటున్నా, ఇంత యథార్థంగా ఉంటున్నా కాబట్టే నేను ఇవన్నీ చేయగలుగుతున్నానని మనం అనుకుంటున్నాం. అందుకని చూడండి, విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది నీ వలన కలిగింది కానే కాదు, దేవుని వరమే. 9వ వచనం కూడా చదవమ్మా. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవ్వరు అతిశయించాల్సిన పని లేదు. నా నీతి, నా యథార్థత, నా భక్తి, నా ప్రార్థన. ఏం చెప్పండి? అతిశయపడ వీలు లేదు. ఈరోజు మనకి ఎందుకుంది అతిశయం? మరి ఈరోజు అతిశయం మనకి ఎందుకు వస్తుంది? అక్కడ సంఘానికి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఎవరు అతిశయించాల్సిన పని లేదండి. సంఘముగా కూడి మీరు ఎంత ప్రార్థన చేసినా, సంఘపు యొక్క పునాదులు కదిలించబడ్డా అది దేవుని కృప వలన జరుగుతుంది. అది మనం చేయాలి కాబట్టి చేస్తున్నాం. ప్రార్థన చేయమని దేవుడు మనకు ఆజ్ఞించాడు, మనం చేస్తున్నాం. కానీ దేవుని కృప లేకపోతే ఆ పునాదులు కదులుతాయా? ఆ యొక్క సంఖ్యలు ఊడిపోతాయా? ఏమీ జరగవు. ఆయన కృప లేకుండా ఏమీ జరగవు. కాబట్టి ఆయన కృప మన మధ్యలో ఉంది. ఆ కృప అనే వరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుడు నిజంగా మమ్మల్ని కనికరిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి అని మనం అనుకోవాలి. కానీ నా నీతి, నా భక్తి, నా ప్రార్థన, నా పరిశుద్ధత అని ఎవ్వరూ అతిశయపడడానికి వీల్లేదు. ఆజ్ఞను అతిక్రమించితే అది పాపమే. అతిశయపడడం అనేది పాపముతో మరి కూడుకున్న సంగతి. ఇంకొక మాట కూడా చదవండి. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. 2వ తిమోతి 1వ అధ్యాయము. మన క్రియలను బట్టి కాక, తీశారు అందరూ. 2వ తిమోతి 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువమ్మా. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసు నందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి
పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. మొదటిది ఏంటంట, మన క్రియలను బట్టి కాదు. ఏంటంట, మనం చేసిన మంచి క్రియలు, మనం ఉండాలి, అలాగా యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా బ్రతకాలి. కానీ మనం బ్రతికినందుకు దేవుడు చేయటం లేదు, ఆయన కృప కలిగిన వాడు కాబట్టి చేస్తున్నాడు. ఏంటంట, అందుకనే మన క్రియలను బట్టి మనం అతిశయించవద్దు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం, దేవుడికి ఒక ప్లాన్ ఉంది మన విషయంలో. స్వకీయ సంకల్పము అంటే తనకంటూ ఒక సొంత ప్లాన్ ఉంది, తనకంటూ ఒక సొంత ఉద్దేశం ఉంది మన విషయంలో. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి ఆ ఉద్దేశము చొప్పున మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఏం జరిగిస్తూ ఉంటాడు, ఏ సమయంలో ఎవరిని వాడుకోవాలో, ఎలా వాడుకోవాలో, ఎవరి ద్వారా ఎవరికి జయం ఇవ్వాలో తన ఉద్దేశము చొప్పున, తన స్వకీయ సంకల్పాన్ని బట్టి, తనకు ఒక స్వంత చిత్తాన్ని బట్టి దేవుడు మనకి ఏం చేస్తూ ఉన్నాడు. అది మొదటి సంగతి. రెండవది, అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడింది. ఏంటది, అనాది సంకల్పంలో మనకు అనుగ్రహించబడింది, క్రీస్తు యేసుని రక్షకుని ద్వారా మనకు బయలుపరచబడింది. ఏంటది, ఆయన కృప. దేవుడు అనాది సంకల్పంలోనే తన కృపను మన విషయంలో అనుగ్రహించాడు, రక్షకుని ద్వారా అది ప్రత్యక్షపరచబడింది. ఏంటి చెప్పండి, అంటే పాత రోజుల్లో కృప లేదా? పాత నిబంధన కాలంలో కృప ఉందా లేదా? ఆయన కృప నిరంతరం ఉండును. కీర్తనల్లో ఏముంటుంది చెప్పండి, ఆయన కృప నిరంతరం ఉండును, నిరంతరం ఉండును. అంటే అనాది కాలం నుండి ఆయన కృప ఉంది. కృప ఉన్నా కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా శిక్ష అనేది ఉంది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన పరిచర్య కాబట్టి ఆ శిక్ష నుండి మనం తప్పించబడుతున్నాం. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా కృప ప్రత్యక్షమైంది, మన కళ్ళ ముందుకు వచ్చింది, కాబట్టి శిక్ష లేదు. కాబట్టి శిక్ష అనేది మరి మనకు లేదనమాట. కాబట్టి ఆ కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడు. కాబట్టి ఈరోజు ఆయన కృపను బట్టి మనల్ని పిలిచాడు, ఆయన కృపను బట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభు ద్వారా కృప ఈ లోకానికి వచ్చింది. కాబట్టి మన క్రియలను బట్టి కాదు, తన స్వకీయ సంకల్పాన్ని బట్టి, తన కృపను బట్టే దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి, ఏర్పరచుకున్నాడు. నేను ఇంకొక వాక్యం చదివించబోయి, ఇంకో వాక్యం తీతు చదవండి. తీతు పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి, దాని ప్రక్కనే ఉంటుంది చూడండి. మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వం నందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. ఒకప్పుడు ఎలా ఉన్నామంట మనం అందరం? మునుపు ఎలా ఉన్నాం? అవివేకులముగా ఉన్నాం, అవిధేయులముగా ఉన్నాం, మోసపోయిన వారముగా ఉన్నాం, నానా విధాలైన దురాశలకి భోగాలకి దాసులముగా ఉన్నాం, చెడుతనములో దుష్టత్వములో అసూయలో మనం కాలము గడిపే వారముగా ఉండి అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకునే వారముగా ఉన్నాం. అది మన పరిస్థితి. ఏం చెప్పండి, యేసు ప్రభు మనల్ని పిలవక మునుపు మన పరిస్థితి ఏంటి? అసహ్యులమై ఒకరినొకరం ద్వేషించుకుంటా ఉన్నాం. అంటే ఒకరినొకరు ద్వేషించుకునే వాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు దేవుని దృష్టికి అసహ్యులంట. అలా ఉన్నాం మునుపు. కానీ 4వ వచనం చూడండి, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారా మనల్ని రక్షించెను. ఎలా రక్షించాడు దేవుడు? మన నీతి క్రియల ద్వారా కాదు. అందుకనే మన స్వనీతిని బట్టి, మన నీతిని బట్టి, యథార్థతను బట్టి దేవుడు నాకు చేశాడు, దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడు అని అనుకోవద్దు. మన నీతి క్రియల మూలముగా కాకుండా తన కనికరము చొప్పున, అంటే కృప కనికరం, దేవుని కృప కనికరం. అందుకనే ఆయన కనికరము గల దేవుడు. కాబట్టి మీరు కూడా కనికరము గల వారై ఉండండి వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అంటే బాప్తిస్మము ద్వారా, పరిశుద్ధాత్మ మనకి ఒక కొత్త స్వభావాన్ని కలగజేయడం ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు కదా. ఇప్పుడు ఆ రోజు ఇజ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు కృప చూపకపోతే దహించు అగ్నిగా వాళ్ళ ముందు వెళ్ళేవాడా?
ఆయన దహించు అగ్ని అయి, తానే దహించు అగ్ని అయి వాళ్ళ ముందు వెళ్ళి ఆ శత్రువులను బలహీనపరిచి కూలదోసి వాళ్ళ కాళ్ళ దగ్గర పడేస్తే అప్పుడు వాళ్ళు అంత త్వరగా వేగమే శత్రువులందరినీ తరిమి కొట్టడానికి ఎలా సాధ్యమైంది? అది ఆయన దహించు అగ్నిగా వాళ్ళ ముందు వెళ్ళాడు. తన కృపా కనికరాలను బట్టి ఆ దినమున ఇజ్రాయేలు ప్రజల జీవితంలో గొప్ప జయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు ఆ యొక్క దేశాన్ని స్వాధీనం చేసుకున్నాక నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నేను ఈ యొక్క కార్యాలు నా జీవితంలో జరిగాయని ఎన్నడూ మనం చెప్పడానికి వీలు లేదు, అనుకోవడానికి కూడా వీలు లేదు. అందుకనే మరి మొట్టమొదటిది ఆయన కృపా కనికరాన్ని బట్టి ఇచ్చాడు, రెండవది వారి చెడుతనాన్ని బట్టి వాళ్ళని వెళ్ళగొట్టాడు, మూడవది ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆ దేశాన్ని ఇచ్చాడు. ఏం చెప్పండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాటను బట్టి మరి దేవుడు వారికి ఆ దేశాన్ని ఇవ్వాలి కాబట్టి వాళ్ళని వెళ్ళగొట్టాడు. 6వ వచనం నుండి చూద్దాం. మీరు లోబడనల్లని వారు కనుక ఈ మంచి దేశంలో స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకు ఇయ్యడని తెలుసుకొనాలి. ఏం తెలుసుకోవాలంట? మీరు లోబడనొల్లని ప్రజలు. ఇప్పుడు తీతు పత్రికలు చదువుకున్నాక మునుపు ఎలాగున్నాం మనం? చదవండి మళ్ళీసారి. అవిధేయులమును, మోసపోయిన వారమును, దురాశల చేత భోగములకి దాసులమైన వాళ్ళమును, దుష్టత్వమునందు అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా, బాప్తిస్మం ద్వారా మనందరినీ కనికరించి ఒక మంచి సమృద్ధి గల జీవంలోకి దాటింపజేశాడుగా. ఇప్పుడు ఆ మునుపు చేసిన అవిధేయత ఉందా లేదా మనలో? చెప్పండి. మునుపు ఉన్న అవిధేయత ఇప్పుడు ఉందా లేదా? ఉంది కదా. ఒకరినొకరు ద్వేషించుకోవడం ఉందా లేదా? ఒకరికొకరు విరోధంగా మాట్లాడుకోవడం ఉందా లేదా? దురాశలు ఉన్నాయా లేవా? అంటే మునుపు ఎంత అసహ్యంగా ఉన్నామో ఇప్పటికీ కూడా మనలో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విషయంలో మనం అదే ప్రవర్తన కలిగి ఉన్నాం. మరి ఇప్పుడు ఎట్లా నీతిమంతులం అవుతాం మనం? నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడని చెప్పుకోవడానికి ఎలా నీతిమంతులం అవుతాం? అందుకని 6వ వచనంలో ఏమంటారంటే, మీరు లోబడనొల్లని వారు కనుక ఈ మంచి దేశాన్ని స్వాధీనపరుచుకున్నట్లు యెహోవా నీ నీతిని బట్టి నీకు ఇచ్చాడని నువ్వు అనుకోవడానికి లేదు. నీకు ఇయ్యడు. నీ నీతిని బట్టి నీకు ఇవ్వడు దేవుడు. నీ నీతిని బట్టి. ఎందుకంటే మనము లోబడనొల్లని వారము. అయ్యో అవిధేయులుగా ఉన్నాం, అవిశ్వాసులముగా ఉన్నాం, అసహ్యులముగా ఉన్నాం, ద్వేషించుకునే వారిగా ఉన్నాం. ఇలా ఉండొద్దని మనల్ని పరిశుద్ధపరిచినాక కూడా మనం లోబడట్లా. మీరు లోబడనొల్లని ప్రజలని దేవుడికి తెలుసు. మనం మంచోళ్ళమని ఇవ్వట్లా. లోబడనొల్లని వారమని తెలిసి, మళ్ళీ తప్పులు చేస్తామని తెలిసి, మళ్ళీ దేవునికి ఇష్టం లేని పనులు చేస్తామని తెలిసి కూడా మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఎలా ప్రాణం పెట్టాడు చెప్పండి? ఇప్పుడు మన కొరకి మనము లోబడనొల్లని వారమని తెలిసి, మంచోళ్ళమని ఆయన మన కొరకు ప్రాణం పెట్టలేదు. మనము లోబడనొల్లని వారమని తెలిసి కూడా మళ్ళీ ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని మళ్ళీ మాట తప్పుతాం. బయటికి వెళ్ళగానే మనం మాట తప్పుతామని కూడా దేవుడికి తెలుసు. అయినా కూడా మన ప్రార్థనలు ఎందుకు ఆలకిస్తున్నాడు చెప్పండి? మరి మన నీత, మన యథార్థత. మరి ఆయన నిజంగా ఎంత కృప చూడండి. మరి ఆయన ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత కృప కలిగిన వాడు, ఎంత కనికరం చూపిస్తే ఈరోజు మనం ఎంతగా కనికరించబడుతున్నాం. కానీ ఎంతసేపు మనం ఏమనుకుంటున్నాం? మన నీతిని బట్టి నా జీవితంలో ఈ ప్రార్థనలు నేను జవాబు పొందుకుంటున్నాను, ఈ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నా నీతిని బట్టి జరుగుతున్నాయని అనుకోవడానికి. అసలు నీ నీతిని బట్టి దేవుడు ఏం చేయడు. ఎందుకంటే మన నీతి ఎటువంటిది దేవుని దగ్గర? మనం ఉతుక్కున్నా అది మురికి గుడ్డే. మసిగుడ్డని ఉతకండి, మళ్ళీ మొదటి తెలుపు వస్తుందా? మొదటి తెలుపు వస్తుందా? ఈరోజు మనం మురికి అయిన తర్వాత ఎంతన్నా ఉతకండి, ఆ మురికిలానే ఉంటుంది. మనం ఎంత ఉతికినా, ఎంతగా దేవుని దగ్గర మన క్రియలని అంటే పరిశుద్ధత పొందినా కూడా మళ్ళీ రేపటి దినాన్ని మళ్ళీ మురికి చేసుకుంటాం. ఏం చేసుకుంటాం? బయటికి వెళ్ళి మళ్ళీ అవిధేయత వస్తుంది, మళ్ళీ ఆయన మాట వినం, వాక్యానికి లోబడం, అన్ని ఇవే ఉంటాయి. మీరు లోబడనొల్లని వారని నాకు తెలుసు. అందుకే నీ నీతిని బట్టి ఇవ్వట్లేదు, నా కృపను బట్టి, నా కనికరాన్ని బట్టి, నేను ప్రేమించే దేవుణ్ణి కాబట్టి నేను ఈ మంచి దేశాన్ని మీకు ఇస్తున్నాను. కాబట్టి ఆ రకంగా మీరు అనుకోవడానికి లేదు అని అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. 7వ వచనంలో చూడండి.
అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకో, దాన్ని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే. ఒక్కటి మర్చిపోకూడదంట, దాన్ని మరువవద్దు. అండర్లైన్ చేసి దాన్ని చక్కగా బాక్స్లో గీసుకోండి. అక్కడ ఏమని చూడండి, అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకి కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకో. అవునా? మిమ్మల్ని తీసుకొని వచ్చిన తర్వాత అరణ్యంలో ఎన్నిసార్లు దేవుని కోపం పుట్టించారు చూడండి. అక్కడ కామ ఉండి దానిని మరువవద్దు అంటే ఇప్పటి వరకు మనం దేవునికి ఎన్నిసార్లు కోపం పుట్టించాం. మళ్ళీ ఇప్పుడు ఎలా నీతిమంతులం అవుతాం? ఏదో ఈరోజు మనం కడుక్కోగానే నీతిమంతులం అయిపోతామా? రేపు మళ్ళీ కోపం పుట్టించాలని ఏమైనా గ్యారంటీ ఉందా? దేవునికి కోపం పుట్టించకుండా నేను బ్రతుకుతానని తీర్మానం తీసుకుంటున్నాం, కానీ ఉండగలుగుతున్నామా? మరి అట్లాంటప్పుడు ఆ సంగతి మర్చిపోవద్దు. మనం ఎన్నిసార్లు ఆయనకు దుఃఖాన్ని కలిగించాం, పరిశుద్ధాత్మని ఎన్నిసార్లు దుఃఖ పెట్టాం, ఎన్నిసార్లు వాక్యానికి లోపడకుండా ఉన్నాం, ఎన్నిసార్లు ఆయనకి కోపాన్ని పుట్టించాం, దాన్ని మరవద్దు. ఎన్నిసార్లు దేవుని దుఃఖ పెట్టావో, ఎన్నిసార్లు కోపం పుట్టించావో ఆ సంగతి మర్చిపోవద్దు. ఈరోజు ఏదో ఆయన రక్తంలో కడగబడ్డామని కొన్ని ప్రార్థనలకు జవాబు రాగానే మనం నీతిమంతులం అనుకొని నా నీతి, నా భక్తి, నా యథార్థత, నా ప్రార్థన అని మనకి మనము గర్వాంధులముగా తయారవుతున్నాం. అదే భక్తి గర్వం. ఏం చెప్పండి, అది మనలో ఉన్నంత వరకు మనం ఆయన రూపంలోనికి మార్చబడలేదు. ఆయనకే లేదండి, మనకెందుకు? యేసు ప్రభువుకే లేదు, అది మనకెందుకు? ఆయనే అతిశయపడ్డాడా ఎక్కడైనా కూడా? నేను అలా చేశా, ఇలా చేశాను, ఎక్కడైనా ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడా? ఆయనకే లేనప్పుడు మరి ఆయన క్రింద మనం ఎంతటి వారు? అసలు మనము కూడా దేని గురించి అతిశయపడడానికి వీలు లేదు. ఒక్క విషయాన్ని మన జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దు. ఏంటంటే అది ఆయన మనల్ని ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు ఎన్నిసార్లు తిరుగుబాటు చేశాం, ఎన్నిసార్లు ఆయన మాట వినలేదు, ఎన్నిసార్లు ఆయన కోపం పుట్టించాం, పరిశుద్ధాత్మని ఎంతగా దుఃఖపెట్టాం. అంటే మనము రక్షణ పొందింది మొదలుకొని నేటి దినము వరకు ఆయనని ఎన్నిసార్లు బాధ పెట్టామో వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, ఎన్నిసార్లు నిన్ను బాధ పెట్టా, పలుమార్లు నిన్ను శోధించాను, ఎన్నోసార్లు నిన్ను దూషించానేమో, తెలియకుండా హృదయంలో నొచ్చుకున్నానేమో, ఆ మాటకి అవిధేయత చూపించానేమో, అవిశ్వాసులో అల్ప విశ్వాసులంగా మారిపోయామేమో, దానిని మనం మర్చిపోవడానికి వీలు లేదు. కాబట్టి మరి మనం దేవుని దుఃఖపెట్టిన సందర్భాలు, ఆయన పైన తిరుగుబాటు చేసిన సందర్భాలు, ఆయన కోపం పుట్టించిన సందర్భాలను మరవకుండా ఆయన కృపా కనికరములను బట్టియే దేవుడు మన జీవితంలో మరి మన సమస్యలను తరుముతున్నాడు, ఆ సమస్యలని పారద్రోలుచున్నాడు, వాటిని జయించే శక్తిని మనకి ఇస్తున్నాడని అనుకొని దేవునికి లోబడి ఉండే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.